హైదరాబాద్ లోని ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. వీకెండ్ వరుస సెలవులు కావడంతో మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు మరింత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మెట్రోలోను కూడా రద్దీ పెరుగుతుంది. ఖైరతాబాద్ వేడుకలకు 70 ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్య ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉంది. ఈ రోజు వీకెండ్ వరుస సెలవులు కావడంతో మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు మరింత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మెట్రోలో కూడా రద్దీ పెరుగుతుంది. ఖైరతాబాద్ వేడుకలకు 70 ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇటుగా ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర నుంచి మా కొలీగ్ బలరాం మరింత సమాచారం అందిస్తారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తూ ఉన్నాం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఎండను కూడా లెక్క చేయకుండా చిన్న పెద్ద అందరూ కూడా మహాగణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఉదయం 6 గంటల నుంచి కూడా విపరీతమైన భక్తుల తాకిడి కనిపిస్తోంది. క్షణానికి గంటకు భక్తుల తాకిడి అయితే అధికంగా కనిపిస్తోంది. సామాన్య రోజుల్లో అంటే నార్మల్ డేస్ లోనే 1,00,000 నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారంటూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఈ రోజు వీకెండ్ కావడంతో, మరి ముఖ్యంగా ఈ రోజుతో ఆఖరి దర్శనాలు కావడంతో అంటే అర్ధరాత్రి 12 వరకు కూడా దర్శనాలకు అనుమతిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడకు చేరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణేశుడిని చూసేందుకు ఇక్కడికి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన దృశ్యాల్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్త జనం కనిపిస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. అటు మరోవైపు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అయితే ఈ ఖైరతాబాద్ సమీప ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున రద్దీ నెలకొనడంతో ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా మెట్రో స్టేషన్ ఆశ్రయిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది భక్తులు ఉన్నారు. ఎక్కడ వచ్చారండి? మేము మార్కాపూర్ నుంచి వచ్చండి. మదీనా కూడా. ఎలా ఉంది మహా గణేశుని దర్శించుకున్నాక? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. అసలు ఈ క్రౌడ్ చాలా హెవీగా ఉంది, క్రేజీగా ఉంది క్రౌడ్. ఇదేనా ఫస్ట్ టైం రావడం మీరు? ఇంతకుముందు ఒకసారి వచ్చాను, సెకండ్. చాలా బాగుందండి. అంతకుముందు గతంలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు చూడటమే చాలా ఎక్సైట్మెంట్ గానే ఉంది. ఇప్పటికి ఏంటి వేరియేషన్ చూస్తున్నారు మీరు? వేరియేషన్ అంటే విగ్రహం అంటే హైట్ ఇంతే ఉంది. క్రౌడ్ వైజ్ అప్పుడు ఇంకా ఊహ తెలియదు కదా, ఇప్పుడు క్రౌడ్ లో బాగుండేది. అంటే ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉన్నాయండి? బాగానే ఉందండి. చిన్నపిల్లలతో కూడా వచ్చారు? చిన్నపిల్లల్ని తీసుకొని కూడా వచ్చాం. మీరు చిన్నప్పుడు వచ్చారు, మీ పిల్లలు తెచ్చారు? మా పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాం. మరో చిన్న పాప కూడా ఉంది. ఏం పేరమ్మా నీ పేరు? ఎంతసేపు నుంచి ఉన్నారండి లైన్ లో? చాలా 2 గంటన్నర అవుతుంది. 1 గంటన్నర నుంచి ఉన్నాం మేము. మా పిల్లలను తీసుకొని వచ్చినాం. 2 పిల్లలు చూస్తూ ఉన్నారు కదా, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే ఈరోజు స్కూల్ హాలిడే ఉండడంతో
ఇప్పుడు తమ పిల్లలకు కూడా మహా గణేశుని చూపించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎండను లెక్క చేయకుండా పెద్ద పెద్ద క్యూ లైన్లు కూడా లెక్క చేయకుండా తీసుకొచ్చి మహా గణేశుడు ఇలా ఉంటాడు అంటూ కూడా ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీగా జన సందోహం ఇక్కడికి చేరుకుంటుంది. అయితే వచ్చిన భక్తులను వచ్చినట్టుగా సకాలంలో దర్శన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు. అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా కొనసాగుతున్నాయి. మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎంతమంది భక్తులు వెళ్తున్నారు అనేది పర్యవేక్షిస్తూ దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు సాధారణ భక్తుల నుంచే కాకుండా విఐపీల తాకిడి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మహా గణేశుని దర్శించుకునేందుకు కొద్దిసేపటి క్రితమే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేరుకున్నారు. అలాగే మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా హరీష్ రావు కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు విఐపీలు కూడా ఖైరతాబాద్ మహా గణేశుని దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు. మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఏంటంటే ఎలా ఉంది దర్శనం, ఎలా అవుతుంది, ఏం చెప్తారు? చాలా రష్గా ఉంది. నార్మల్ లైన్స్ వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది. మేము స్పెషల్ తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చాము, కానీ చాలా ఫుల్ కష్టంగా ఉంటుంది. నిలబడడానికి కూడా రావట్లేదు. అంటే ఇదేనా ఫస్ట్ టైం మీరు రావడం? ఎస్, ఇదే ఫస్ట్ టైం రావడం. బాగుంది ఎక్స్పీరియన్స్, బట్ చాలా కొంచెం రష్ తగ్గుంటే బాగుంటుండే. అంటే వీకెండ్ కావడం, దట్టు ఈ రోజుతో దర్శనానికి లాస్ట్ డే కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరికొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రామంతపూర్ నుంచి వచ్చినాం. ఎలా ఉంది దర్శనం, ఎలా అవుతుంది? చాలా బాగానే ఉంది, మంచి కనిపిస్తుంది. చూస్తూ ఉన్నాం కదా, ఎవరిని కదిలించినా కూడా దర్శనం బాగా అవుతుంది. కాకపోతే రద్దీ ఎక్కువగా ఉంది అనేది చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఇది అందరూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు, స్థానిక అధికార యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా ముందే ఊహించింది. వీకెండ్ కావడంతో స్కూల్ హాలిడేస్ అన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తారంటే కూడా ప్రతి ఒక్కరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏం చెప్తాను? హాయ్ అని చెప్పి జై గణేష్. రైట్, చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. జై బోలో గణేష్ అంటూ కూడా భక్తులు ఇక్కడ చేరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది చిన్నపిల్లల్ని ఎత్తుకుంటూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మహిళలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు. నాన్న, ఏం పేరు నీ పేరు? అన్వి. ఎలా ఉంది దర్శనం, ఎలా ఉందమ్మా? బాగా జరిగింది. ఏర్పాట్లు బలరాం, బాగున్నారు. ఎంతసేపు నుండి మీరు ఇక్కడికి వచ్చారు? మేము అప్పుడే గంట అవుతుంది. రైట్, ఇదేనా మొదటిసారి రావడం? రైట్, ఓకే. మరికొంతమంది ఉన్నారు భక్తులు. రైట్, మనం చూస్తూ ఉన్నాం కదా, భక్తజన సంద్రంగానే ఖైరతాబాద్ ఖైరతాబాద్ వీధులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇసుక వేస్తే రాలనంత జన సందోహం కనిపిస్తోంది. వచ్చిన వారిని వచ్చినట్టుగా దర్శనాలు కంప్లీట్ చేయించి సకాలంలో అందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేలాగా అధికార యంత్రాంగం కావచ్చు, ఉత్సవ కమిటీ కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఈ రకంగా ఉందంటే సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాత్రి 12 వరకు దర్శనానికి అనుమతి ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకునేందుకు వస్తున్నారు. మరోవైపు గణేశుని శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఒకవైపు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ట్రక్ సిద్ధం చేస్తూ ఉన్నారు. వెల్డింగ్ పనులు కూడా ఒకవైపు చకచక సాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎండను లెక్క చేయకుండా పెద్ద పెద్ద క్యూ లైన్లు కూడా లెక్క చేయకుండా భక్తులైతే పెద్ద ఎత్తున ఖైరతాబాద్ మహా గణేశుని దర్శించుకోవాలి ఎలా అయినా సరే అంటూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ మహా గణేశుని దర్శించుకుంటూనే తమ సెల్ ఫోన్లలో బంధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖైరతాబాద్ మహా గణేశునితో సెల్ఫీ తీసుకునే ప్రయత్నాలు కూడా ఇక్కడ ప్రజలు ఎక్కువగా చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. మరికొంతమంది ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? ఖైరతాబాద్ దగ్గర వచ్చినాం. ఇదేనా మొదటిసారా? అంతకుముందు చాలా సార్లు వచ్చారు? దర్శనానికి అంటే రీసెంట్లీ మ్యారేజ్ అయింది, రావాలని ఉండే. నేను ఉప్పల్ నుంచి వచ్చిన ప్రజెంట్. అనిపిస్తుంది దర్శనం చేస్తే? చాలా హ్యాపీగా ఉంది. చాలా క్రౌడ్ ఉంది. ఫ్యామిలీతో వచ్చింది ఇద్దరు. రైట్, మనం చూస్తూ ఉన్నాం ఖైరతాబాద్ మహా గణేశుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. రైట్, ఏం చెప్తారండి? మేము ఇక్కడ గత 25 ఇయర్స్ నుండి అన్నదానం చేస్తుంటాము రెగ్యులర్గా. ఇక్కడ ఉంటాం. వచ్చే పబ్లిక్కి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. పెద్ద వినాయకుడు లేదనగా రోజు ఇప్పటి వరకు ప్రతిరోజు 2 నుండి 3 లక్షల మంది దర్శించుకుంటున్నారు. ఈసారి ఇక్కడ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మనది. ఎలా ఉంది అదే అన్నదానం ఇక్కడ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు.
సేవ చేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ చేస్తానే అన్నదానం చేస్తూ ఉంటాం ఇక్కడ. సో ఇలానే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. మనం చూస్తూ ఉన్నాం కదా, అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సేవా కార్యక్రమాలు కూడా అనేక మంది చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న చిన్నారులతో కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటూ వారిని కూడా తీసుకొచ్చి మహాగణపతి దర్శనం అయ్యేలాగా చూస్తున్న సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ బలరాం.